ఎలన్ మస్క్ న్యూరాలింక్ ఇంప్లాంట్స్ బ్రెయిన్ చిప్ని ఫస్ట్గా ఒక మనిషి మెదడులో ప్రవేశించి చరిత్ర సృష్టించిన అమెరికాకి చెందిన గొప్ప వ్యాపారవేత్త ఎలన్ మస్క్. ఎలా అంటే తాను స్పేస్లోకి రాకెట్స్ని పంపించి అక్కడ మనుషుల్ని తీసుకువెళ్ళి అక్కడ నివసించేలాగా ఆల్రెడీ ఎన్నో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతూ ఒక గొప్ప వ్యక్తిగా తన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ చాలా సైలెంట్గా తన విజయాలను సాధిస్తున్న ఎలన్ మస్క్ ట్విట్టర్ని కూడా కొనుగోలు చేసి అద్భుతాలు సృష్టించాడు. ఇంకా రాత్రి మనకి వచ్చే అన్ని కళలను బ్రెయిన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చని చెప్తున్నాడు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాత్రి మనకి వచ్చే అన్ని కళలను మన బ్రెయిన్లో సేవ్ చేసుకుని కంప్యూటర్ తరహాలో ఉదయం 70mm స్క్రీన్ మీద మన ఓన్ థియేటర్లో లేకపోతే మన టీవీలో ప్లే చేసుకుని ఆ అందమైన కళలను చూసుకోవచ్చని మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? కంప్యూటర్ తరహాలో మన జ్ఞాపకాలను డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోగలవచ్చని ఇది విన్నారా? అద్భుతమైన టెక్నాలజీని ఎప్పుడైనా చూసారా? ఇలాంటి టెక్నాలజీని మన మెదడును ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా? అత్యంత అద్భుతమైన టెక్నాలజీని మీరు ఎక్కడైనా విన్నారా, చదివారా? అసలు ఏ మాత్రం కష్టపడకుండా డిగ్రీలు, ఎంబీఏలు, పీజీలు, అడ్వాన్స్డ్ కోర్సుల్లో అద్భుతంగా రాణించటం చాలా సులభమని, ఇంకా డాక్టరేట్లు క్షణాల్లో చాలా సులభంగా మీ బ్రెయిన్లో వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకుని సాంకేతిక గురించి, ఇట్లాంటి అడ్వాన్స్డ్ సాంకేతిక గురించి మీరు ఎప్పుడైనా ఊహించారా? అయితే ఇక నుండి మందులు అంటే మెడిసిన్స్, డాక్టర్స్తో పని లేకుండా మీ బ్రెయిన్ సబ్కాన్షియస్ మనసు మీ అన్ని రోగాలను క్షణాల్లో నయం చేసే టెక్నాలజీ వస్తుందని మీరు ఎప్పుడైనా అసలు కలకన్నారా, ఊహించారా? ఇదేదో రోబోట్ సినిమా లేకపోతే హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమా లేదా సైంటిఫిక్ సినిమా స్టోరీ అనుకోకండి. ఇది 100% నిజంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇది నిజంగానే నిజం. అటువంటి అద్భుతమైనటువంటి అత్యాధునిక టెక్నాలజీని అతి త్వరలోనే మనందరికీ అందుబాటులోకి రాబోతుంది. మన సబ్కాన్షియస్ పవర్ అంటే మన బ్రెయిన్ అత్యంత అద్భుతమైనటువంటి ఒక స్మార్ట్ పవర్గా మారబోతుంది. మనిషి అంటే మన మెదడులోని తొలి న్యూరోలింక్ చిప్ను అమర్చి ఎలాన్ మస్క్ అమెరికాకు చెందిన ఈ స్పేస్ అధినేత చరిత్ర సృష్టించారు. ఈయన అమెరికాకు చెందిన గొప్ప వ్యాపార వ్యక్తి. స్పేస్లోకి మరియు గ్రహాల మీదకి రాకెట్స్ని పంపించే ప్రక్రియలో చాలా బిజీగా ఉంటూ ఇంకా ఇలా మనిషికి అవసరమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇలా మనిషి బ్రెయిన్ న్యూరోలింక్ చిప్తో అకస్మాత్తుగా అమర్చి అద్భుతాలు సృష్టించాడు. అసలు ఇంతకీ ఈ మనిషిలో అమర్చిన బ్రెయిన్ చిప్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రయోగం యొక్క పూర్తి ఆ దశలో ఉన్న సమయంలో ఇతను సక్సెస్ఫుల్గా హ్యూమన్ బ్రెయిన్ అంటే మనిషి మెదడు మోస్ట్ పవర్ఫుల్గా మారబోతుందని, అసలు ఈ ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యాపారవేత్త ఏం చేసినా సంచలనాలు చేస్తూ ఉంటాడు. దాన్ని ప్రకటించాడు. మెదడులో చిప్ అమర్చి సెన్సేషనల్ సృష్టించాడు. అయితే మనం ఏం చేసినా అది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కొత్తగా ఈ ఎలాన్ మస్క్ తన స్పేస్ టూరిజం గురించి, తర్వాత హైపర్లు, స్టార్ లింక్తో సహా ఈ స్టార్ లింక్ అండ్ ఇంటర్నెట్ ఇలా మస్క్ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు. తన అంచనాలకు భిన్నంగా గొప్ప గొప్ప ప్రాజెక్టులను అతను చేస్తూ అమెరికాలో ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అందులో ఇప్పుడు మరింతగా ఆశ్చర్యపరిచేటటువంటి న్యూరాలింక్ చిప్ ఒక సంచలనం. ఈ న్యూరాలింక్ సంస్థ
అమెరికాలో 2016లోనే స్థాపించాడు. ద బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే పరికరాన్ని డెవలప్ చేస్తూ అసలు మనుషుల ఆలోచనలకు అనుగుణంగా అది ప్రతిస్పందించేలాగా ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని రూపొందించాడు. ఆ పరికరం అలా పనిచేసేలాగా ఆల్రెడీ జంతువులపై ఎన్నో ప్రయోగాలు చేసి, ఆ తర్వాత కోతుల ద్వారా ప్రయోగాలు చేసి, మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో ఈ అద్భుతమైన న్యూరో లింక్ అనేటటువంటి ఈ వైర్లెస్ చిప్ని అమర్చాడు. ఆ అద్భుతమైన చిప్ అమర్చిన వ్యక్తి ప్రస్తుతం అద్భుతంగా కోలుకుంటున్నాడు. ఈ చిప్ అమర్చినటువంటి అతనికి ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే ఈ క్రమం నేపథ్యంలోనే మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్లను అనుసంధానం ఏర్పడే విధంగా ఆ అడుగులు ముందుకు పడుతున్నాయి. దీని ద్వారా మనుషుల మెదడులో ఈ న్యూరో లింక్ చిప్ను అమర్చడంలో మరొక కీలకమైన ముందడుగు పడినట్లయింది. అయితే కంప్యూటర్ సహాయంతో మనిషి మెదడు నేరుగా సమన్వయం చేసుకుని సమన్వయం చేసుకునే విధంగా ఆ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్స్పేస్తో ఆ ప్రయోగాలకు అమెరికాలోని ఆహార సంస్థ FDA గత ఏడాది మే నెలలో కూడా పూర్తి ఆమోదం తెలిపింది వీళ్ళు అప్లై చేసుకున్నప్పుడు. అయితే ఈ అద్భుతమైన న్యూరోలింక్ చిప్ను ముందుగా పందుల మీద, ఆ తర్వాత కోతుల బ్రెయిన్లకు ఈ ఎలక్ట్రానిక్ చిప్లను విజయవంతంగా అమర్చి పరీక్షలు జరిపింది. ఈ ఎలక్ట్రానిక్ చిప్ సహాయంతో ఒక కోతి వీడియో గేమ్ ఆడేలాగా అద్భుతంగా అది జరిగింది. ఆ తర్వాత విజయవంతంగా మనిషి మెదడులో ఈ న్యూరోలింక్ చిప్ను అమర్చారు. ఈ చిప్ను మరింతగా డెవలప్ చేసి కంప్యూటర్ మరియు ఇంటర్స్పేస్లో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి N1 చిప్ను అమర్చారు. మనిషి వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు కంటే కూడా ఇంకా తక్కువగా మాత్రమే ఉండేలాగా ఆ సన్నని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. మనిషి పుర్రెలో చిన్నవి ఆ ఖాళీగా ఉన్నటువంటి దాన్ని ఆ చిన్నవి బాగా ఉపయోగించి అక్కడ ఈ ఎలక్ట్రోడ్ల చిప్ను అమరుస్తారు. అందులో ఉండేటటువంటి సన్నని ఎలక్ట్రోడ్లను ఆ చిప్పుతో ఒకేసారి అనుసంధానం చేస్తారు. అందులో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి ఆ చిన్న చిప్పులో. అవి చాలా స్మూత్గా ఎటు పడితే అటు వంగేలాగా కదిలేలాగా ఉంటాయట. అయితే వీటి పని ఏంటంటే మనిషి మెదడులోని న్యూరోలింక్ ఈ ప్రసారం అవుతున్న సమయంలో ఆ ప్రసారం అయ్యేటటువంటి అన్నిటిని గుర్తించి మైండ్లో స్టోర్ చేయటం, మొత్తం మెదడుని ఆ మెదడు నుండి విద్యుత్ సంకేతాలు పంపడం, అందుకు ఈ మనిషి ఈ కంప్యూటర్ సహాయంతో అందుకోవటం అలాంటివి చేస్తుంది. ఇంకా చివరిగా వాటిని కంప్యూటర్కి పంపిస్తుంది. వైర్లెస్ పద్ధతిలో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అందువల్ల ఈ చిప్ను ధరించిన వారు మామూలుగానే సాధారణమైన మనిషిలాగానే అందరికీ కనిపిస్తారు. అసలు ఈ చిప్ అమర్చిన సంగతి ఎవరికీ కూడా తెలియదు. 10 చిప్పులను కూడా ప్రవేశపెట్టవచ్చని అంటున్నారు. అయితే ఈ చిప్ల సామర్థ్యం ఏమిటంటే మానవ సామర్థ్యాలను ఉద్దేశించి ఆ నాడీ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా, పక్షవాతం కానీ ఇంకా అంతుచిక్కని వ్యాధులకి ఈ చికిత్సను అందించాలని, ఈ గుండె సంబంధిత పక్షవాత ఆ కాళ్ళు చేతులు చచ్చిపడిపోవటం ఇలాంటి వాటిని ఈజీగా నయం చేయవచ్చు అని, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఈ చిప్ ద్వారా చేయొచ్చని చెప్తున్నారు. అయితే అమెరికాలో కాలిఫోర్నియా కేంద్రంగా ఈ న్యూరోలింక్ కంపెనీ కొన్ని వందల మంది ఎంప్లాయ్మెంట్స్తో ఆ నిపుణులతో ఇప్పటికే దీని పని ప్రారంభించింది. ఆ పని చేస్తూనే ఉన్నారు. అయితే ఆ కంపెనీ ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే $360 మిలియన్స్ ఆ నిధులను సేకరించి ప్రయోగాలు చేస్తుంది. కేవలం ఈ చిప్ గురించి, న్యూరోలింక్ చిప్ గురించి. అంటే ఈ బ్రెయిన్ చిప్ల ప్రయోగాలను సక్సెస్ అయితే మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి ఒక విప్లవాన్ని సృష్టించవచ్చు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. మెదడులో పలు న్యూరోలింక్ చిప్లను ఉంచడం ద్వారా
వాటిని విద్యుత్ సాంకేతిక అంశాలతో అనుసంధానం చేసి రికార్డ్ చేయటం, న్యూరోలింక్ ప్రాజెక్టులను అతి ముఖ్యమైన ఉద్దేశంగా, ఆ తర్వాత వాటిని అతి ముఖ్యమైన ఆధునిక యంత్రాలు నియంత్రణకు వినియోగించాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారట. మరింత వివరంగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సహాయంతో మనిషి అన్నీ చేయొచ్చని, అన్ని వ్యాధులను చాలా ఈజీగా సులభంగా చికిత్స చేయొచ్చు అని చెప్పేసి, అంతు చిక్కని వ్యాధులను కూడా సులభంగా నయం చేయొచ్చు అని ఒక కమాండ్ ద్వారానే అన్ని చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మన మెదడుని, ఆ మెదడులోని చిప్ని నేరుగా కంప్యూటర్తో అనుసంధానం చేయొచ్చు అంటున్నారు. అదే జరిగితే టైపింగ్, మనం కీప్యాడ్ మీద టైపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం కమాండ్తోనే, ఒకే ఒక కమాండ్తోనే ఆ పని లేకుండా సింపుల్గా బ్రెయిన్తోనే కంప్యూటర్ను కమాండ్ చేయొచ్చని చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాలను కూడా సింపుల్గా ఈ చిప్ అమర్చినటువంటి బ్రెయిన్తోనే హ్యాండిల్ చేయవచ్చు అంటున్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటాని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవచ్చు అంటున్నారు. మనకు కావలసిన అన్నిటినీ ఆ బ్రెయిన్ చిప్లోనే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అయితే అవసరమైతే చిన్న కమాండ్తో వాటిని బయటకు పంపించవచ్చు అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు ప్రతి టెక్నాలజీ అప్డేట్ చేసుకునే విధంగా సమాయత్తం అవుతుంది అంటున్నారు. కానీ బ్రెయిన్ చిప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనిషికి అవసరమైన అన్ని సాంకేతిక నైపుణ్యాలను మెదడులోనే అది నేరుగా ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, అంతేకాకుండా మనిషిలో ఉన్న అనారోగ్య సమస్యలను కూడా ఈ బ్రెయిన్ చిప్ అద్భుతంగా నయం చేస్తుందని, దేన్నైనా నయం చేస్తుందని కేవలం ఒక కమాండ్ ద్వారానే జరుగుతుందని చెప్తున్నారు. నాడీ సమస్యలు, వెన్నుపూస, పక్షవాతం వంటి కాళ్ళు చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చబడినటువంటి రోగాలతో సహా ఇంకా అనేక రకాలుగా మెరుగు చేయవచ్చు అని చెప్పేసి, దీర్ఘకాలంలో వీటి అవయవాల అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయవచ్చు అని చెప్తున్నారు. ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నారంటే, ఇంకా ఎమోసియా, అల్జీమర్, పార్కిన్సన్స్ వ్యాధి, ఇంకా మానసిక వ్యాధులు, ఇంకా అంతుచిక్కని వ్యాధులు అన్నిటికీ కూడా ఈ మెరుగైన చికిత్సలు ఉంటాయంటున్నారు. సుదీర్ఘ భవిష్యత్తులో దీనివల్ల సూపర్ మ్యాన్గా అద్భుతాలు సాధించటమే మా లక్ష్యం అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్తున్నారు. కృత్రిమ మెదడుపై పోరాటం చేయడానికి ఇది అవసరమని చెప్తున్నారు. అయితే ఈ కృత్రిమ మేధపై ఆ విధంగా ఏ విధంగా పోరాటం చేయాలో ఆయన వివరించి చెప్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎదురయ్యేటటువంటి సవాళ్లు కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటున్నారు. నిజానికి హ్యూమన్ బ్రెయిన్ పనితీరుపై శాస్త్రవేత్తలు ఇంకా 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 పరిశోధనలు చేస్తూ పూర్తి అవగాహన కోసం మరెన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మరిన్ని అద్భుతాలు, ఆవిష్కరణలు చేస్తూనే ఉండాలని సైంటిస్టులు తన పరిశోధనలో ఇంకా ఈ బ్రెయిన్ పైన, మన సబ్కాన్షియస్ మనసుకు అందించే అద్భుతాల పైన మరిన్ని పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే దానికి అంతు లేదని చెప్తున్నారు. మన సబ్కాన్షియస్ మనసు అంతులేని అద్భుతాలను సృష్టిస్తుందని చెప్తున్నారు. అయితే అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ మాత్రం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరింత వివరాలు ప్రకటిస్తామని అంటున్నారు. దీనికి అర్థం ఎలాన్ మస్క్ స్పేస్లోకి ఆ రాకెట్స్ని పంపించి తన అద్భుతమైన తెలివితేటలతో ఆ గ్రహం మీదకి మనుషులను పంపించాలని తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మన జీవితం అంతా మన ఆలోచనలతోనూ భావాలతోనే సృష్టించుకున్నదే. మనం ఏమి ఆలోచించినా, ఏ భావాలు కలిగి ఉన్నా సరే అవే మన జీవితంలోని అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తాయంటున్నారు. అవే మన అనుభవాలు అవుతాయంటున్నారు. ఇవాళ చాలా నాకు ఒత్తిడిగా ఉందంటే ఆ ఒత్తిడికరమైనటువంటి ఆలోచనలే విశ్వం మనకి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ ఒత్తిడి మరింత భారమయ్యేలాగా చేస్తుందట. నిజంగా జీవితం చాలా బాగుంది అనుకుంటే అటువంటి వ్యక్తులే, మీ పరిస్థితులే, అటువంటి పరిస్థితులే, ఆ సందర్భాలే మీకు ఎదురవుతాయంటున్నారు. ఇక్కడ ఆకర్షణ సూత్రం మీకు అన్ని ఇస్తుంది. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఒక అయస్కాంతంలాగా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుబంధాలను, ఉద్యోగాలను అన్నిటినీ మీ వైపు ఆకర్షించుకుంటారు.
ఎప్పుడంటే మీరు వాటికి దోహదపడే ఆలోచనలు, భావాలు కలిగి ఉన్నప్పుడు. డబ్బు గురించి సానుకూలమైన ఆలోచనలు చేయాలి. మీరు ఎప్పుడు కూడా సానుకూలమైన భావాలు కలిగి ఉండండి. అప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్ మనకు అటువంటి వాటిని కమాండ్ చేస్తుంది. అటువంటి పరిస్థితులనే, సందర్భాలనే, అటువంటి విలువైన వ్యక్తుల్ని మీరు ఆకర్షిస్తారు మీ సబ్కాన్షియస్ మనసు ద్వారా. అలాగే డబ్బు గురించి కూడా ప్రతికూలమైనటువంటి మంచి ఆలోచనలు చేయండి. సమృద్ధిగా ఉన్నట్టుగా, పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లుగా, మీరు ఆశించిన, కోరుకున్న ప్రతిదీ మీ సొంతమైనట్లుగా అటువంటి అద్భుతమైన ఆలోచనలు మీరు సృష్టిస్తున్న కొద్దీ మీరు మరిన్ని అద్భుతాలు చూస్తారంటున్నారు. మీరు ఎంత ఇస్తే మళ్ళీ అంతే పొందుతారు. మీరెంత ఇచ్చారో ఆ ఇచ్చిన కొలతతోనే మీకు కొలవబడుతుంది అంటున్నారు. మీరు ఏ కొలతతో ఇక్కడ కొలుస్తున్నారో అదే కొలత మీకు కొలవబడుతుందని చెప్పేసి రాయబడి ఉంది. అంటే మీ ఆలోచనలే మీ మాటలు, మీ చర్యలు సానుకూలంగా ఉండబోతున్నాయో వ్యతిరేకంగా ఉండబోతున్నాయో నిర్ణయించుకోవాల్సింది మీరే. అయితే మీ ఆలోచనలు అనుకూలమైనవైనైతే, వ్యతిరేకమైనవి అయితే మీకు ఎలా తెలుస్తుంది? మీ ఆలోచనలు ప్రతికూలమా వ్యతిరేకమా మీరు ముందుగానే దాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాతే చేస్తారు. కాబట్టి మీ జీవితంలో ఫలానా విషయం కావాలని గట్టిగా కోరుకున్నారంటే ఆ కమాండ్ అనేది, ఆ విషయం సబ్కాన్షియస్ మైండ్ ఆ విషయాన్ని మీరు ప్రేమిస్తున్నారని చెప్పి అనుకుని ఒక క్షణం ఆ విషయం గురించి ఆలోచించి మీరు ఇష్టపడిన దాన్ని మీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఇట్లా మీ ఆలోచనలు మీ తలలో మెదిలే మీ సబ్కాన్షియస్ మైండ్ బయటికి వ్యక్తం చేసేవి కూడా మీరు మరొకరితో ఇవాళ ఎంత అందమైన రోజు అన్నారనుకోండి, ఆ ఆలోచన ముందు మీ తలలోకి వచ్చి ఆ తర్వాత పదాలుగా మారి ఆ రూపం దాల్చి మీ ముందుకు వస్తుందట. మీ ఆలోచనే ఆ తర్వాత కార్యరూపం దాలుస్తుంది. మనసులో, మైండ్లో, ఈ కమాండ్లో మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో, ఎలా భావిస్తూ ఉంటామో అలాగే ఆకర్షణ సూత్రం మన పట్ల స్పందిస్తూ ఉంటుందని చెప్తున్నారు. మీరు మంచి ఆలోచనలు చేసినా, చెడు ఆలోచనలు చేసినా అవి మీకు ఏ రూపంలోనైనా సరే తిరిగి ఆ కమాండ్ మీకు వస్తుంది. మానవాళి అంతా మనకు తెలిసి ఉండి ఒక ప్రేమ సూత్రాన్ని మాత్రమే పాటిస్తున్నారు. అందువల్ల ఇంకా జీవించగలుగుతున్నారంట. మన సిద్ధాంతాన్ని అంగీకరించినా వాళ్ళు అంగీకరించకపోయినా సరే అది భూమి ఆకర్షణ శక్తిలేగా పనిచేస్తూనే ఉంటుందని గాంధీజీ చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఎక్కువగా వాళ్ళని వాళ్ళు ఇష్టపడట్లేదు, అందుకని దేన్ని ఆకర్షించలేకపోతున్నారు. మన మనసు ఎప్పుడు కూడా మనం ప్రేమించే విధంగా ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్కి ఆ విధమైనటువంటి వాటిని మనం చూపిస్తూ ఉండాలి. ప్రేమ శక్తి సాధించలేనిది లేదు. మీరెవరైనా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటున్నా సరే ప్రేమ మిమ్మల్ని తప్పకుండా విముక్తులను చేస్తుందని చెప్తున్నారు. కేవలం ప్రేమ ద్వారానే మన మెదడు, సబ్కాన్షియస్ మైండ్స్ తన పంజరాన్ని ఛేదించుకుని ప్రతి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చేలాగా మీ జీవితంలో ఔన్నత్యాన్ని సాధించిన వ్యక్తులుగా మీరు తయారవుతారు. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. సత్యమే మీకు విముక్తిని కలిగిస్తుంది. వేరెవరు దేన్ని ఎన్నుకున్నా మీరు మాత్రమే సత్యాన్ని వెనుకోమంటుంది గొప్ప మేధస్సు, దివ్యశక్తి, మన సబ్కాన్షియస్ మనసు. మీరు ఏదైతే నిజమని నమ్ముతారో, ఏవైతే మంచి మంచి సుగుణాలో, ఏవైతే దేవుని సత్యాలో, సత్యం వైపు మాత్రమే మీరు ఎప్పుడు ఉండాలి. నిజాయితీగా, నిష్కపటముగా మంచిని ఎన్నుకోమని ఆ గొప్ప శక్తి చెప్తుంది. వేరెవరు ఏమి ఎన్నుకున్నారో మీకు అనవసరం. మీరు న్యాయబద్ధంగా సత్యం వైపే, న్యాయం వైపే, దేవుని సుగుణాల వైపే, దేవుని సత్యాల వైపే, మంచి వైపే ఎప్పుడు ఉండాలి. ఆ మంచే మీకు ఎన్నో రెట్లు కుంభవర్షం కురిపిస్తుంది గొప్ప మేధస్సు ద్వారా. దాని ద్వారా మీరు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. మీరు అనుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తారు, ప్రేమతో నింపుకుంటారు. ఏదైనా సాధ్యమే అని చెప్పి సబ్కాన్షియస్ మనసుకున్న శక్తి ద్వారా అనంత విశ్వ మేధస్సు తెలియచేస్తుంది. ఈరోజు ఎలన్ మస్క్ అటువంటి విజయాన్ని సాధించాడు అంటే సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రపంచంలో ఏం జరుగుతున్నా దేన్ని పట్టించుకోరు. ఆ పెట్టినటువంటి దృష్టి ఆ పని మీద, దాన్ని సాధించటం మీదే తన ధ్యాస అంతా ఉంటుంది. ఒకటి సాధించాలంటే ప్రపంచాన్ని మరిచిపోవాలని చెప్తున్నారు. అద్భుతాలు ఊరికే రావు, మన ఆలోచనలో నుంచే వస్తాయి. ఆ విధమైనటువంటి ఆలోచనలతో మన జీవితాన్ని అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దుకునే పనిలో నిరంతరం నిండిపో ఉండాలి.
అశాంతితో, అసంతృప్తితో, గొడవలతో కాకుండా ప్రేమతత్వంతో నింపుకొని మీకు కావాల్సిన దాని మీదే మీ స్వప్నం, మీ ఆలోచనలు, రేపటి టార్గెట్ అంతా ఉండాలి. అప్పుడు మీరు దేన్నైనా సాధిస్తారు. చంచలమైన మనస్తత్వాన్ని విడవకపోతే దేన్ని సాధించలేరని చెప్తున్నారు. చంచలమైన మనసు ఏం చేస్తుంది? కాన్సన్ట్రేషన్ ఒక చోట ఉండనివ్వదు. వాళ్ళ జీవితంలో అన్ని అపజయాలు తీసుకొస్తుందంట చంచలమైన మనస్తత్వం. అంటే చంచలమైన మనస్తత్వం ఎప్పుడు అపజయాలని ఇస్తుందంట. దేని మీద శ్రద్ధ ఉండనివ్వకుండా ఆ వ్యక్తికి అసలు విలువే లేకుండా చేస్తుందంట. ఈరోజు ఒకటి మాట్లాడితే సాయంత్రానికో మధ్యాహ్నానికో నిమిషం తర్వాత మరొకటి మాట్లాడతారంటారు. అంటే ఏంటి? కాన్సన్ట్రేషను స్థిరంగా లేదు. చంచలమత్వం అంటే ఇప్పుడు మాట్లాడిన దానికి వెంటనే మాట మార్చేసి తూచి అంటారు. వాళ్ళకి ఎవరు వాల్యూ కూడా ఇవ్వరు. ఎందుకు? దేన్ని కూడా సాధించలేరు. వాళ్ళ మీద వాళ్ళకే కమాండింగ్ లేదు. ఆ విధంగా మరి ప్రపంచాన్ని ఏం సాధిస్తారు? దేన్ని కూడా సాధించలేరు. నీ మనసు మీద, నీ మాట మీద నీకు నిలకడ లేకపోతే నువ్వు దేన్ని సాధించలేవని చెప్పేసి చెప్తున్నారు. అంటే దేని మీద అయితే దృష్టి పెడతామో దాని అంతు చూడాలి అని ఆ తపన పడిపోయేటటువంటి స్థిరమైన మనసు, దాని మీద ఏకాగ్రత, దేని మీద ధ్యాస పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టకుండా అటువంటి క్రమశిక్షణ కలిగిన విలువైన వ్యక్తులుగా ఉన్నప్పుడు ప్రపంచంలో మీరు దేన్నైనా సాధిస్తారని చెప్పి అనేక మంది చెప్తున్నారు. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.